హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుందని. సో, ఆ టైం రానే వచ్చేసింది. 'కల్కి 2898 ఏడీ' సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో, మార్నింగ్ షోకి మొత్తం బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయని నిన్ననే మాట్లాడుకున్నాం మరి. ఈ సినిమా గురించి అసలు దీని రివ్యూ ఎలా ఉంది? మన అంచనాలను రీచ్ అయ్యిందా లేదా? గ్రాఫిక్స్ ఎలా ఉంది? అసలు కథ ఎలా ఉంది? కథనం ఎలా ఉంది? ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ నాగేశ్వరి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఎలా ఉంది మన 'కల్కి 2898 ఏడీ' మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న మూవీ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఎలా ఉంది? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు? అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా. ఓకే. ఓకే. చాలా బాగుంది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు సినిమా లవర్స్ అందరూ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమా. అంటే ఓకే. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్‌గా సినిమా చాలా బాగుందన్నమాట. 100కి ఎంత రేటింగ్ ఇస్తారు సార్ మీరు? 100కా? 100కి అంటే ఒక 85, 90 అలా. ఓహ్! నైస్. అయితే బానే ఉందంటారు సినిమా అయితే మొత్తానికైతే చూడొచ్చు. చూడొచ్చు కదా. ఫ్యామిలీతో కలిసి కంపల్సరీ మస్ట్ వాచ్. ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా సకుటుంబ సమేతంగా ఓకే. చూడదగ్గ సినిమా. ఓహ్! చూసి తీరాల్సిన సినిమా అని కూడా చెప్పొచ్చు. అయితే మనకి దీని కథ ఏంటి సార్ అసలు? అంటే ద్వాపర యుగం అంతం కావడంతో సినిమా స్టార్ట్ అవుతది. అక్కడ అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ ఆ క్యారెక్టర్ ప్లే చేశారు. అశ్వత్థామ పాండవులను మొత్తం అంతం చేసే దీంతోటి స్టార్ట్ అవుతది. అది తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్‌గా కలియుగ అంతం మళ్ళీ. కలియుగం అంతా అయిపోయి కలియుగం కూడా అంతానికి చేరుకున్న దగ్గర మళ్ళీ ఇదవుతదన్నమాట. సినిమా నడుస్తది. సో బేసిక్‌గా అది అంటే మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ తోడైతే ఎట్లుంటదనేది. మిక్స్ చేస్తే ఎలా ఉంటదో అలాగా ఉన్న సినిమా. అంటే ఎలా ఉంటదని కాదు. అంతే మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో మేళవించి తీసిన సినిమా ఇది. ఓకే. ఓకే. గ్రాఫిక్స్ ఎలా ఉంది సార్? అంటే సైన్స్ ఫిక్షన్ అనగానే మైథాలజీ అనగానే గ్రాఫిక్స్‌కి డెఫినిట్‌గా పెద్దపీట వేయాల్సొస్తది. ఇందులో గ్రాఫిక్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశారు. అంటే మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ సినిమాలు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా గ్రాఫిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. కానీ చాలా మందికి డౌట్ ఉంటది కదా గ్రాఫిక్స్. అయితే వాటిని గ్రాఫిక్స్‌ని ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమాలో కూడా గ్రాఫిక్స్‌కి చాలా విమర్శలు వచ్చాయి. వాటిని సరిగా అంటే చాలా నాసిరకంగా ఉన్నాయి. తెలిసిపోతుంది అది చూస్తుంటే అది గ్రీన్ మ్యాటర్. కానీ ఇందులో చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. అంటే సినిమాకి చెప్పాలంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఎలాగైతే హీరోలో ఇంకొక హీరో ఈ సినిమాలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ సో అంత ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. సినిమా విజయంలో ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. నాగ్ అశ్విన్ గారి డైరెక్షన్ గురించి ఏమంటారు సార్? నాగ్ అశ్విన్ డైరెక్షన్ అంటే అతను ఇప్పుడు మూడో సినిమా ఇది. ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం, తర్వాత మహానటి సినిమా, తర్వాత ఇది మూడో సినిమా. హ్యాట్రిక్ కొట్టాడని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండరీ యాక్టర్ ని హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. పైగా అది క్యారెక్టర్ వచ్చి మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అశ్వత్థామ. అశ్వత్థామని ఈ పాండవులను అందరినీ ఇది చేసిన తర్వాత ఈ కృష్ణుడు శపిస్తాడు. అంటే అందులో అశ్వత్థామ ఏం చేస్తాడంటే గర్భంలో ఉన్న శిశువును కూడా అంతం చేస్తాడు అన్నమాట. దానికి కోప్పడి శ్రీకృష్ణుడు అతనికి ఒక శాపం ఇస్తాడు. అంటే మరణం అనేది విమోచనం కాబట్టి నిన్ను చంపడం అది చెయ్యను నేను, నువ్వు ఎప్పటికీ అలా జీవించే ఉంటావు, నువ్వు బాధలు కష్టాలు అన్ని అనుభవిస్తూ ఎప్పటికీ జీవించి ఉండేలాగా అతన్ని శపిస్తాడనమాట. సో అందువల్ల ద్వాపర యుగం తర్వాత మళ్ళీ కలియుగం అంతం అయ్యేంత వరకు అంతం అవుతున్నా కూడా అతను ఉంటాడనమాట అశ్వత్థామ. సో అటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం, దానికి అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్ని తీసుకోవడం, అమితాబ్ బచ్చన్ తో పాటు ఇప్పుడు ప్రభాస్ కూడా ఒక పాన్ ఇండియా స్టార్, చెప్పాలంటే పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు, అతన్ని హ్యాండిల్ చేయడం. ఇంకా కమల్ హాసన్ ఉన్నాడు ఈ సినిమాలో, దీపికా పదుకునే. ఎలా ఉన్నాయి వీళ్ళ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే? మన అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు. అదే అమితాబ్ బచ్చన్ది అశ్వత్థామ ఒక సెకండ్ హీరో అంటారు ఆయన. అంటే ఈక్వల్ టు ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుంది. మెయిన్ అంటే ఇద్దరు ఎవరు అంటే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరో అనుకుంటారు. అంటే ప్రభాస్ కూడా అక్కడ బాగా నోటెడ్ అయినప్పటికీ కూడా అమితాబ్ బచ్చన్ కి క్యారెక్టర్ పరంగా అంత పవర్ ఉంటది. లెంగ్త్ కూడా ఎక్కువ లెంగ్త్ ఉన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ అన్నమాట. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అలాగే దీపికా పదుకునే కూడా
ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. ఎలా ఉంది తన యాక్టింగ్? యాక్టింగ్ దీపికా పదుకునే మంచి అవును, యాక్ట్రెస్ కదా. చాలా మంచి యాక్టింగ్ పరంగా తను పర్ఫార్మెన్స్ బాగుంది, పూర్తి న్యాయం చేసింది. ఓకే. క్యారెక్టర్ కూడా అందులో ఇంపార్టెన్స్ ఉన్న ఇదనమాట. కథని నడిపే కీలక తన చుట్టూ దీపికా పదుకునే పాత్ర చుట్టూ అంటే సుమతి అనే క్యారెక్టర్ తను. ముందేమో సమిట్ అని చెప్పి పేరు ఉంటది, దాన్ని సుమతిగా మార్చి మొత్తానికి ఆ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ దీపికా పదుకునే కూడా పూర్తి న్యాయం చేసింది. తర్వాత దిశా పటాని బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్స్, తను కూడా ఉంది. అయితే తనకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు, జస్ట్ ఒక పాట, ఒక 2-3 సీన్స్ ఉంటాయి. ఇంకా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ఇంకా మన స్పెషల్ అందరూ అంటే చాలా వెయిట్ చేస్తున్నారు అనుకున్నారు కూడా, విజయ్ దేవరకొండ ఉంటారేమో. అవును, విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ అపియరెన్స్, దీనిలాగా సర్ప్రైజ్ ఇది ఉన్న క్యారెక్టర్ మెప్పించగలుగుతాడా? అందులో అర్జునుడు గాంధీవధారి పాత్ర ఒక గూస్ బంప్స్ వచ్చే క్యారెక్టర్ లాంటిది అనమాట. అంటే సీక్వెల్ కి ఒక పునాది వేసే సన్నివేశంలో వస్తాడనమాట. సో అతను పూర్తి న్యాయం చేసాడు, బాగుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ క్యామియో అపియరెన్స్, రాజమౌళి గారు, రామ్ గోపాల్ వర్మ కానీ, మెయిన్ వీళ్ళిద్దరు జస్ట్ ఏదో ఉంటది అనమాట. కథకి అసలు సంబంధం ఏం లేకుండా జస్ట్ ఒక చేజింగ్ బిట్ లో రాజమౌళి వచ్చి వెళ్ళిపోతాడు, ఏదో ఇంకొక సీన్ లో రామ్ గోపాల్ వర్మ, అలాగనమాట. అలా తీసుకోవాలని తీసుకున్నారా, లేదంటే వాళ్ళ ఉద్దేశం అంటే యాక్చువల్ గా ఇది ఒక యూనివర్సల్ సినిమాగా తీసినప్పుడు, పాన్ వరల్డ్ సినిమాగా తీసినప్పుడు అటువంటి సీన్స్ అవి లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనకి రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి మనకి బాగా తెలుసు. అంటే ఇప్పుడు హాలీవుడ్ లో కూడా రాజమౌళి గురించి తెలిసినప్పటికి కూడా, తెలుస్తున్నప్పటికి కూడా కథలో అంటే కథకి ఏమాత్రం సంబంధం లేకుండా ఆ పాత్రల్ని ఊరికినే అలాగా క్యామియో అపియరెన్స్ లాగా తీసుకోవడం అన్నది కొంచెం ఇదిగా ఉండదు. బట్ మన తెలుగు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రామ్ గోపాల్ ఏప్పుడు కూడా ఏదో వివాదంతో వార్తల్లో ఉంటారు. అలాగే రాజమౌళికి పైగా రాజమౌళి ప్రతి సినిమాకి చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు. ఆయన అమర శిల్పి జక్కన్న అంటారు కదా, అలాగే అదే బిట్ ఉంటది అనమాట. అమ్మో నీకు దొరికితే ఒక 5 ఏళ్ళు నన్ను ఇది చేసేస్తావని చెప్పండి, డైలాగ్స్ ఉన్నాయా వాళ్ళకి? అలాగా లేదు ఈసారి 5 ఏళ్ళు కాదు, ఈసారి దొరికావంటే 10 ఏళ్ళు నిన్ను బుక్ చేసేస్తానని అలాగే ఉంటది అనమాట. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగే ఉంటదేమో. సో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా కథకి పెద్దగా ఏం సంబంధం ఉండదు, బానే ఉంటది. అంటే కథలో మిళితం కాకుండా ఉండే ఒక క్యారెక్టర్ అనమాట. అంటే బ్రహ్మానందం ఇంట్లో తను షెల్టర్ తీసుకుంటాడు, అద్దె కొండ ఉంటాడు, అద్దె కట్టట్లేదని చెప్పి సతాయించే ఒక క్యారెక్టర్ అనమాట. మరి అంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పలేము, మరి లేదని చెప్పలేము అనమాట. ఫస్ట్ కల్కి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది, ఈ లుక్ బాలేదని. ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తాడా లేదా? ఇప్పుడు ఎలా ఉంది మొత్తం సినిమా చూసిన తర్వాత? సినిమా చూసిన తర్వాత అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కానీ, రెగ్యులర్ సినీ గోయర్స్ కానీ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్కడ వంక పెట్టడానికి ఏం లేదు. ఇందాక ఎలాగైతే మనం గ్రాఫిక్స్ గురించి అనుకున్నాము, ఈ ప్రభాస్ క్యారెక్టర్ కానీ, అతని గెటప్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కీర్తి సురేష్ గారు బుజ్జి అనే క్యారెక్టర్ కి వాయిస్ ఇచ్చారు, తను వాయిస్ ఇచ్చింది. అంటే అక్కడక్కడ కొంచెం ఆ పాత్ర ద్వారా కొంచెం కామెడీ జనరేట్ అవుతుంటది అన్నమాట. తను పూర్తి న్యాయం చేసింది కీర్తి సురేష్. బుజ్జి అనేది ఒక వెహికల్ ఆయన నడిపేది అనుకుంటా కదా, ఒక చిన్న రోబో లాగా. ఏముంటది తన క్యారెక్టర్? అదే అంటే ప్రభాస్ ఒక అసిస్టెంట్ లాగా అన్నమాట, రోబోట్. ఒక చిన్న రోబోట్ లాగా ప్రభాస్ తరపున అన్ని పనులు చేసే ఒక ఇదన్నమాట. ఒక వెహికల్ లో ఇప్పుడు బుజ్జి అనే ఒక వెహికల్ ఉంది కదా, ఆ బుజ్జి అదే క్యారెక్టర్ అనమాట. మొత్తానికి సినిమా ఎట్లుందంటే ఏం చెప్తారు సార్? అదే ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, రెగ్యులర్ సినీ గోయర్స్ అందరికి కూడా నచ్చే సినిమా. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు కొంత ఏదైనా అంటే ఇప్పుడు ఉదాహరణకి సినిమాలో సాంగ్స్ ఉండవు, సాంగ్స్ ఒక్కటి కూడా లేదా సార్? సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయి అంతే. ఒక సాంగ్ ఏమో కథని నడిపించే సాంగ్ లాగా, ఒక థీమ్ సాంగ్ లాగా ఉంటది. ఇంకొకటి ఏమో ఒక దిశ పటాని ప్రభాస్ కి ఒక లవ్ సాంగ్ లాగా ఉంటది. ఆ 2 తప్ప ఈ దీపికా అంటే ఇద్దరికి 2 క్యారెక్టర్స్ కి ఏం సంబంధం సార్? దిశ పటాని దీపికా పడుకొని ప్రభాస్ కి సంబంధం ఏమి ఉండదు. దిశ పటాని ప్రభాస్ ఇద్దరికి చిన్న ఇది ఉంటది తప్ప, పెయిర్ లాగా ఉంటారు తప్ప
దీపికా పడుకునేకి ప్రభాస్కి అటువంటిది ఏమి ఉండదు. ఆహా, అదో ఓకే. దీపికా పడుకునే ఒక క్యారెక్టర్, ఈయనదో క్యారెక్టర్. ఆహా. దీపికా వీళ్ళిద్దరికి పెళ్లి అట్లా ఏముండదు. అలాగే లేదు. ఆహా. దీపికా పదుకునేని సేవ్ చేసే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రభాస్ ప్రభాస్‌ది. అన్నమాట. ఆహా! 'దిశ పటానికి' వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ ఏమైనా ఉంటదా సార్? రిలేషన్ కాదు, ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగా ఆహా! అన్నమాట. ఓకే. ఓకే. సో, 'దీపికా సో పడుకొనె' ఈ రెగ్యులర్ ఒక అంటే ఈ సాంగ్స్ హ్మ్. లేదంటే ఈ కామెడీ ఇటువంటి కోరుకునే వాళ్ళకి హ్మ్. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అంటే ఓకే. ఎప్పుడు ఏ సినిమా కూడా 100కి 100 మందిని ఎప్పుడు ఏ సినిమా సాటిస్ఫై చేయదు. అవునవును సార్. ఇప్పుడు కొందరికి 'బాహుబలి' సినిమా నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఉంటారు. దాన్ని వంకలు పెట్టే వాళ్ళు గూడా ఉంటారు. ఉంటారు కదా! ఉంటారు. ఉంటారు. సో ఈ సినిమా కూడా ఎవరికైనా కొంతమందికి నచ్చకపోతే నచ్చకపోవచ్చు. హ్మ్. కానీ హ్మ్. ఓవరాల్‌గా మాత్రం ఇది జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా హ్మ్. ఇంటర్నేషనల్‌గా కూడా ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చాయి. అంటే తెలుగు సినిమాకి ఇప్పటికున్న రెస్పెక్ట్ ఇప్పటికే చాలా అవును. మంచి రెస్పెక్ట్ వచ్చింది. అవును. 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్', అవును. 'కార్తికేయ', 'పుష్ప' 'పుష్ప' ఈ అవును. సినిమాల తర్వాత తెలుగు సినిమాకి ఏదైతే రెస్పెక్ట్ వచ్చిందో హ్మ్. ఆ రెస్పెక్ట్‌ని రెట్టింపు చేసే సినిమాగా మనం హుహుహు. 'కల్కి' సినిమాని ఈ చెప్పొచ్చు. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి సార్? ఇంకా గ్రాఫిక్స్ ఇవి ఎక్స్ట్రార్డినరీగా ఉన్నప్పుడు అవి కూడా చాలా బావుంటాయి యుద్ధాలు కదా! అట్లాంటివేమన్నా ఉన్నాయా సార్? ఉంటాయి. ఏ ఫైటింగ్ నచ్చింది మీకు ఇందులో ఎక్కువ? ఇందులో అమితాబ్ బచ్చన్‌కి, ప్రభాస్‌కి మధ్య కొంచెం లెంగ్తీ ఫైట్ ఉంటది. ఆ హుహుహు. ఫైట్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. జిమ్నాస్టిక్ చేసిండ్రంట అమితాబ్ బచ్చన్ గారు ఇందులో. అదే అంటే హ్మ్. హ్మ్. అంటే అలా అది ఉంటది. చూయించారు అని. హ్మ్. కానీ ఆ ఫైట్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా బావుంటది. అంటే హుహు. కొంచెం ఎమోషన్ అది ఉంటదన్నమాట. ఓకే. ఓకే. అయితే ఇందాక మనం మైనస్ అది అంటే ఏంటంటే ఇటువంటి హ్మ్. లెంగ్త్ కొంచెం 3 అవర్స్ ఓకే. లెంగ్త్ అనేది కొంచెం ఇదనిపిస్తది. ఆహా! అయితే ఇదేంటంటే దీని తర్వాత వచ్చే ఇంకా సెకండ్, థర్డ్ సీక్వెల్. 'కల్కి 2', 'కల్కి 3' అలాగ వచ్చే సినిమా కాబట్టి ప్రతి పాత్రని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల హ్మ్. హ్మ్. ఇప్పుడు 'ప్రభాస్' క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ అవును. చేయడం హ్మ్. కోసం, 'అమితాబ్ బచ్చన్' క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, 'దీపిక' క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, హ్మ్. అలాగే ఇందులో 'శోభన', హ్మ్. అవును. 'రాజేంద్ర ప్రసాద్' ఇలా అందరూ వెటరన్ యాక్టర్స్ హ్మ్. చాలా మంది ఇందులో ఉన్నారు. ప్రతి 'శోభన' ఒక్కరు గారి కూడా ఫ్యాన్స్ ఎక్కువుంటారు. ఆ! ఎలా ఉంది తన క్యారెక్టర్? 'శోభన' క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అంటే హ్మ్. ఒక కథకి చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. సో హుహుహుహు. వీళ్ళందరూ కూడా మంచి అవును. సీజన్డ్ ఆర్టిస్టులు కాబట్టి చాలా బాగా హ్మ్. హ్మ్. చేశారు. ప్రజల అంచనాలను రీచ్ అయిందంటారా? డెఫినెట్‌గా. అంటే హ్మ్. ఇందాక చెప్పాను కదా! ఒక 5-10% ఎవరికైనా హ్మ్. నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానీ ఓవరాల్‌గా మాత్రం ఒక 85-90% ఆడియన్స్‌కి ఇది రీచ్ అయ్యే సినిమా అని అవును. చెప్పొచ్చు. 'బాహుబలిని' మించిన కలెక్షన్స్ రాబడతదా? లేదంటే ఎన్ని కలెక్షన్స్ అంటే ఇది రాబడుతదనుకు ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. హ్మ్. 'బాహుబలిని' బీట్ చేస్తదా? లేదంటే 'బాహుబలితో సమానంగా వసూలు చేయగలుగుతదా? అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. హ్మ్. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మన తెలుగులో గాని, అటు బాలీవుడ్‌లో గాని చాలా రోజులుగా మంచి సినిమాలు అవునవును. లేవు. లేవు. లేవు సార్. కాబట్టి ఇప్పుడు ఈ ఉదయం నేను ఐమాక్స్ దగ్గర చూస్తే అసలు మొత్తం అవును. అసలు అసలు షోస్ ట్రాఫిక్ చూస్తే జామ్. మొత్తం ఒక్క షో గూడా ఖాళీగా లేదు. ట్రాఫిక్ భయంకరంగా హ్మ్. జామ్ అయిపోయింది. ఏది మార్నింగ్ 5:30కి 4 గంటల నుంచి, 4 ఆహాహాహా! గంటల నుంచి 3 అక్కడ గంటలు మొత్తం 15 నిమిషాలకేదో షో 4 ఉందనుకుంటా. గంటల నుంచే మొత్తం అంటే హ్మ్. దాని క్రేజ్‌ని మనం అవును. అర్థం జేసుకోవచ్చు. అంటే ఇందాక నువ్వు చెప్పావు. చాలా నెల్లగా, హ్మ్. చాలా ఆత్రంగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అవునవును. అని అవును. చెప్పి. ఆ ఆసక్తి, ఆ ఆత్రత అంతా కూడా అక్కడ కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్‌లో మనకి కనిపించిందనమాట. ఓకే. కాబట్టి అటు బాలీవుడ్‌లో కూడా సేమ్ అడ్వాంటేజ్ ఉంటది. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా ఇది ఒక 1000,00,00,000 పైన కలెక్ట్ కలెక్ట్ చేస్తది. చేయడానికి అవకాశాలున్నాయి. ఓకే. ఓకే. కానీ మనం ఎప్పుడు గూడా ఇది చెప్పలేం కాబట్టి ఇంకా హ్మ్. 1000,00,00,000 మించి కలెక్ట్ చేస్తదా? లేపోతే అక్కడికొచ్చి ఆగిపోద్దా? అన్నది చూడాలి. ఎందుకంటే అటు 'కమల్ హాసన్' సార్ ఉన్నారు. ఇటు బాలీవుడ్ నుంచి 'అమితాబ్ బచ్చన్' గారు, 'దీపికా హ్మ్. పడుకొనె గారున్నారు. 'దిశా 'దిశా పటాని', పటాని' ఉంది. ఇక్కడ మన 'కృణాల్ తెలుగులో ఠాకూర్' నుంచి తెలుగు యాక్టర్స్ అందరిని తీసుకొని ఒక పెద్ద ప్రాజెక్ట్ జేసిండ్రు గాబట్టి ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టర్ ఎలా ఉంది ఆ సినిమాలో, అసలు సినిమా ఎలా ఉంది అవును. చూడాలనిపిస్తుంటది. అంటే ఇది కేవలం మన ఇండియన్ సినిమాగా కాకుండా హ్మ్. ఒక అవును. పాన్ వరల్డ్ సినిమాగా మనం దీన్ని అవునవును. చూడాలి. దీని సీక్వెల్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్? ఎప్పుడు ఉండబోతుంది? అదే. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్‌లు ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకోవడం వల్ల కొంచెం స్లో నారేషన్ అని అనిపిస్తది. హ్మ్. 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 కొంచెం లెంగ్త్ ఎక్కువుందని అనిపిస్తది. హ్మ్. కానీ ఇప్పుడు ఆల్రెడీ క్యారెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కాబట్టి హుహు. పార్ట్ 2లో దీనికి ఏదైతే సీక్వెల్‌లో
ఇంకా ఎక్సైటింగ్‌గా, ఇంకా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటదని చెప్పి మనం ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే మొత్తానికైతే సినిమా అందరిని హ్యాపీ చేసింది. చాలా రోజుల తర్వాత అవును. అందరూ సంతోషంగా థియేటర్‌కి వెళ్లి చూడొచ్చు. ఏమైనా బూతులు ఇట్లాంటివేమైనా అస్సలు అట్లాంటివేం చెప్పాను లేవు. కదా! సకుటుంబ సమేతంగా ఖచ్చితంగా వెళ్ళొచ్చు. చూడదగ్గ అంటే రీసెంట్‌గా వస్తున్న సినిమా. సినిమాలన్నీ అవును. కొంచెం సీరీస్‌లు అట్లానే ఉంటున్నాయి గదా! లేదు, లేదు. అట్లా. అందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి పిల్లల్ని హ్మ్. తీసుకొని వెళ్లి చూసి ఎంజాయ్ చేసే సినిమా అన్నమాట. ఓహో! థాంక్ యూ సో మచ్ సార్. మంచి రివ్యూ థాంక్ యూ ఇచ్చారు. నాగేశ్వరి. థాంక్ యూ. ఖచ్చితంగా 'కల్కి 2898 ఏడీ' సినిమా 1000 కోట్లను రాబడుతుందనైతే సార్ అంటున్నారు. మరి ఎన్ని కోట్లు రాబడుతుందో మనం వెయిట్ చేసి చూద్దాం. మనం గూడా ఎవరైనా సినిమా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ నాగేశ్వరి.